హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ రాజకీయ నాయకుల్లో నారా లోకేష్ ఒకరు. తండ్రి చంద్రబాబు రాజకీయ వారసుడిగా పాలిటిక్స్లో అడుగుపెట్టారు. ఒక పరిణితి చెందిన నాయకుడిగా లోకేష్ తయారు కావడానికి చాలా సమయం పట్టింది. మొదట్లో లోకేష్ పనితీరు, ఇప్పుడున్న పనితీరు బేరీజు వేసుకుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మొదట్లో లోకేష్ రాజకీయ ప్రవేశం చేసిన సమయంలో ఆయన బాడీ లాంగ్వేజ్, ప్రసంగాలు చూసిన వారికి లోకేష్కు రాజకీయం అవసరమా అనే అభిప్రాయాలు కలిగాయి. ముఖ్యంగా టీడీపీ నేతల్లో లోకేష్ వ్యవహారంపై తీవ్ర చర్చనీయాంశం అయ్యేది. టీడీపీని వీడి బయటికి వెళ్ళిన వారు అనేక మంది లోకేష్ పనితీరుపై విమర్శలు చేసేవారు. దీనికి తగ్గట్టుగానే లోకేష్ వ్యవహారం ఉండేది. అయితే ఇప్పుడు చూస్తున్న లోకేష్కు అప్పటి లోకేష్కు పూర్తిగా సంబంధం లేనట్లుగానే ఆయన వ్యవహారం ఉంది. ఎన్నికల సమయంలో ప్రసంగాలు చేస్తూ మాస్ లుక్తో లోకేష్ కనిపించారు. పదునైన విమర్శలు చేస్తూ లోకేష్ పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా మారారు అనే అభిప్రాయం కూడా ఇప్పుడు పార్టీ నాయకుల్లో కలుగుతుంది. లోకేష్ వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను హైలైట్ చేస్తూ నిత్యం పార్టీ నాయకులతోనూ ప్రజలతోనూ మమేకం అయ్యారు లోకేష్. గతంలో లోకేష్ను వ్యతిరేకించిన సొంత పార్టీ నేతలు సైతం ఇప్పుడు ఆయన వ్యవహారంలో పూర్తిగా మార్పు కనిపిస్తుంది. అందుకే టీడీపీ అధ్యక్ష బాధ్యతలను నారా లోకేష్కు అప్పగించాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కీలక నేత బుద్ధా వెంకన్న ఇది రిక్వెస్ట్ కాదు, మా డిమాండ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండటంతో బుద్ధా వెంకన్న ఈ డిమాండ్ను తాజాగా తెర మీదకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న అచ్చెన్నాయుడిని కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు క్యాబినెట్లోకి తీసుకోవడం ఖాయం. దాంతో ఈ అధ్యక్ష పదవిని లోకేష్కు అప్పగించాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న అచ్చెన్నాయుడిని కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు క్యాబినెట్లోకి తీసుకోవడం ఖాయం. దాంతో ఈ అధ్యక్ష పదవిని లోకేష్కు అప్పగించాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేస్తున్నారు. లోకేష్కు మరోసారి మంత్రి పదవి వరించనుందని ప్రచారం జరుగుతున్న వేళ అనూహ్యంగా ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. 2019లో పార్టీ అధికారం కోల్పోయాక 5 ఏళ్లుగా పార్టీ బలోపేతం కోసం లోకేష్ అవిశ్రాంతంగా పనిచేస్తూ వచ్చారు. పాదయాత్ర చేసి పరిణితి చెందిన నేతగా ప్రజల మన్ననలు పొందిన లోకేష్ పార్టీని మరింత పటిష్టం చేస్తారని ఆ పార్టీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. పైగా పార్టీలో లోకేష్ మరింత పట్టు సాధించేందుకు, భవిష్యత్తులో పార్టీని నడిపించేందుకు ఇప్పుడే ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈసారి కూటమి అధికారంలోకి వస్తే పార్టీతో పాటు ప్రభుత్వంలో చంద్రబాబు ఎలాంటి మార్పులు చేస్తారో చూద్దాం.